హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి రెగ్యులర్గా ఇప్పుడు మనకి. సో మళ్ళీ అయినా మొక్కలు పెట్టుకోవచ్చని ఈరోజు ఉన్న మొక్కలు పాతవి కొత్తవి అన్నీ కూడా తీసేసి మట్టి అంతా కూడా ఈరోజు కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కుండీలన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న కుండీలు అన్నింటిలో ఇప్పుడు అన్నీ కొన్ని పెట్టుకోవచ్చు. పెడతానండి, ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇలా ఉన్న కుండీలన్నీ కూడా ఇట్లా నీట్గా సదిరేసుకున్నాం. సో దీంట్లో అన్నీ కూడా ఇప్పుడు పెట్టాలి, చాలా వరకు పెట్టాలి. ఈరోజు స్టార్ట్ చేశాను, మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయింది వర్క్ ఇది. సో ఒక లెవెల్ పూర్తయింది. ఇంక నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి ఇంకా మొక్కలు తెచ్చి పెట్టుకోవడం అనేది. కొన్ని మొక్కలు తెచ్చి పెట్టాం, ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే ఉందో ఇదంతా కూడా. కుండీలన్నీ కూడా మనం ఏంటంటే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాం దీన్ని అంతా కూడా నీట్గా ఎలా అనేది. బచ్చల కూర చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ చిన్న కవర్లో. సరే దీన్ని పీకడం ఇష్టం లేక ఎక్కడ పెడదాం పాకుద్దని చెప్పి అట్లా ఉంచేస్తాను. సో ఈరోజు అయితే కొన్ని మొక్కలు తెచ్చి పెట్టామండి, వంగ మొక్కలు. అవన్నీ కూడా నేను రెండు మొక్కలు పెట్టేస్తాను ఒక్కొక్క దాంట్లో. మనకి చక్కగా వచ్చేస్తాయి, బతుకుది. కాయలు కూడా బాగా వస్తాయి. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్టు అండి, ఈ వంగ చెట్టు. ఎండలో బారిపోయారు, ఇప్పుడు కొంచెం వానలు పడే వాటికి మళ్ళీ మంచిగా స్టార్ట్ అవుతుంది ఇది. సో ఇక్కడ అన్నీ కూడా పుదీనా ఇవన్నీ. సో ఈరోజు ఏంటంటే పెట్టింది, సరే ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. ఇదంతా కూడా ఉసిరి చెట్టు మందే. సో ఇవన్నీ కూడా చూసారు, ఫ్లవరింగ్ ఎంత బాగుంది, ఎంత పెద్దగా వచ్చింది ఇది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కుండీలన్నీ ఖాళీ చేసేసి వాళ్ళు మళ్ళీ మొత్తం నీట్గా చదువుకుంటూ వచ్చేసి మొత్తం అన్నీ. సో ఇక్కడ వచ్చి కొన్ని వంగ మొక్కలు అయితే పెట్టాం ఇక్కడ. ఇవన్నీ వంగ మొక్కలు, ఒక 7-8 కుదురులు వంగ పెట్టామండి, ఎందుకంటే ఎక్కువ వంగ అవసరం లేదు మనకి. ఈ బ్యాక్ సైడ్ అన్నీ కూడా ఇవన్నీ మొక్కలు పెట్టాను, బతికినాయండి. వచ్చేసాక ఈగుళ్ళు వచ్చినాయి, స్టెమ్ముల ద్వారా పెడితే బతికినాయి. ఇంకా వచ్చేసి ఇవన్నీ వంగలే. ఇక్కడ మిర్చి పెట్టానండి, ఇవన్నీ మిర్చి. ఇంక ఈరోజు వచ్చేసి చుక్కకూర, తోటకూర అండ్ పాలకూర ఈ విత్తనాలు వేయాలి. వేద్దామని తీసాను, ఇంకా వేయాలి. ఇంకా దేంట్లో పెద్ద పాటలో చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా, 100 రూపాయల టబ్బు, ఆ బ్యాక్ సైడ్ కూలర్ టబ్బు, వాటిలో వేస్తే మనకు కొంచెం గ్రోత్ బాగా వస్తాను అనుకుని ఇట్లా పెట్టాను. సో మిర్చి మొక్కలు వచ్చేసి ఇక్కడ వరకు ఇవన్నీ మిర్చి అండి. సో మిర్చి మొక్కలని ఇక్కడ ఇలా పెట్టాం. ఇక్కడ నుంచి ఈ లాస్ట్ ఒక 35-40 కవర్లు ఉన్నాయండి. ఈ 40 కవర్లు కూడా బెండ గింజలు పెట్టారండి నేను. బెండ గింజలు ఎందుకు పెట్టానంటే ఎక్కువ కవర్లు ఉంటే మనకి ఎక్కువ బెండ మొక్కలు ఉంటే మంచిగా కాయలు వస్తాయి. ఇదిగోండి హై క్వాలిటీ, మంచి క్వాలిటీ బెండలో. సో ఈ గింజలు పెట్టాను. దీనివల్ల ఏంటంటే మనకి ఒక్కొక్క దాంట్లో 3 గింజలు పెట్టాను. ఎందుకు పెట్టానంటే 3 మొక్కలు వచ్చిన కవర్ పెద్దది కాబట్టి మనకి చక్కగా గ్రోత్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే పెట్టాను నేను, చాలా బాగా వచ్చినాయి. అందుకే ఈ సంవత్సరం కూడా మనకి టైం వేస్ట్ అవ్వదు. ఈ పాటికి పెట్టేస్తుందండి. అసలు ఒక 20 రోజుల క్రితమే పెడితే పాటికి మొక్కలు పెరిగిపోయాయి. మనకు కుదరక ఎండలు ఎక్కువ ఉంటాం. గ్రీన్ నెట్ వేసారండి, షేడ్ నెట్ వేసినా సరే నాకు కుదరలేదండి. నాకు కుదరక వదిలేసి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశారండి. ఇదంతా ఎట్లయినా వాళ్ళు పెట్టి తీరాల్సిందని చెప్పేసి మొత్తం అంతా లోపల ఉన్నదంతా క్లీన్ చేసి షెడ్ అంతా ఇదంతా మళ్ళీ కింద అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేస్తారు. రాళ్ళే పెట్టుకుని రాళ్ళపైన చెక్కలు పెట్టి చెక్కల పైన ఈ పాట్స్ పెట్టారు. ఇదంతా మనకి ఒక లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ పెడితే మనకి ఇప్పుడు దాకా వచ్చిన ఐరన్. ఇప్పుడు ఐరన్ తీసేసి మళ్ళీ వేరే ఐరన్ చెక్క పైన ఇంకా వేరే ఐరన్ షీట్ ఉంది, అది పెట్టాను. సో మనకేంటంటే ఇంకా 2 ఇయర్స్ వరకు డోకాలేదు, హ్యాపీగా ఉంటుంది, ఎంత పడిపోవు. సో ఇలా హైట్ పెడతాం వల్ల ఏంటంటే నేల మీద పెడితే పాడైపోతే, హైట్ పెడితే పాడవకుండా మనకి వంగకుండా, ఎక్కువ నేల మీద వంగకోకుండా కరెక్ట్గా మనకి అందుబాటులో ఈ కుండీలు ఎత్తులో ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం ఎంత పని చేసినా మనకి అది అలుపు అనేది ఉండదు. అంటే మనం నేల మీద వంగి చేసినప్పుడు మనకి బ్యాక్ పెయిన్ అలా వస్తూ ఉంటుంది, పద్దాక వంగి చేయాలంటే. ఇట్లా అయినప్పుడు మనకి సరిపడా ఎత్తులో ఉంది కాబట్టి మనకి ఫ్రీగా ఉంటుంది. సో ఇట్లా వచ్చేసి ఇవన్నీ ఇంకొక రకం కుండీలు. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కవర్లన్నీ ఒక పెద్ద కవర్లో. ఈ కవర్లన్నీ 12 ఇంచెస్ కవర్లు, అంటే 1 ఫీట్ కవర్లు అంటారు కదా, ఇవన్నీ 1 ఫీట్ కవర్లు. సో ఇవి వచ్చి టబ్స్ వేరే. ఇవన్నీ కూడా ఇంకొక రకమైన, ఇవి ఒక 50 ఉన్నాయి. ఈ 50 కూడా ఇప్పుడు సింగిల్ మొక్కలు అయినా పెడతారండి. ఫ్లవరింగ్ మొక్కలు అది ఏంటని ఇంకా ఆలోచించుకోలేదు, పెడదాం. ఈ చిలక మొక్క పూలు లాస్ట్ ఇయర్ చిలక మొక్కలు పెడితే అవి గింజలు రాలిపోయి ఆటోమేటిక్గా మళ్ళీ మొలిసి ఇవి చూసారా మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ముద్దగా ఉంది, చాలా బాగుంది, ముద్దగా చూస్తాకే హ్యాపీగా ఉంది ఇది. ఇక్కడ ఇది ఇంకో కలరు, చాలా బాగుందండి కలర్ అయితే. సో ఇవన్నీ కూడా కవర్లోనే, మనం పెట్టిందంతా కూడా కవర్లోనే పెట్టాను.
ఇవన్నీ మొగ్గలు వస్తున్నాయండి, చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా ఫ్లవరింగ్ స్టార్ట్, ఇది కూడా లైట్ కలర్ అనుకుంటా కనిపిస్తుంది. సో మనకి సీజన్ వారి ఈ సీజనల్లీ పూసే కానీ మనకి ఎందుకు సెకండ్ టైం కూడా మనకు వస్తుంది. ఈ తర్వాత గింజలు జాగ్రత్త చేసుకుంటాయి నెక్స్ట్ ఇయర్కి. ఇంకా మిగతా అన్నీ కూడా ఖాళీ కవర్లని ఇక్కడ పెట్టానండి ఇట్లా. సో స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే వెళ్ళాలి, ఇంకా ఏం పెడతాం అనేది. ఇంకా బెండలు ఉన్నాయి బ్యాక్ సైడ్. ఈ బెండ్లన్నీ కూడా ఇది ఎప్పుడో ఒక 2-3 నెలల క్రితం పెట్టిన బెండ్లో కాస్తూ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా గిడిసిపారిపోతున్నాయి. సరే అదే బెండలు పెడదాం, మళ్ళీ గింజలు పెట్టాయి, పేక్కోకుండా పెట్టే. ఇది మిరప మొక్క అండి, పేకడం ఇష్టం లేక ఉంచేసి, ఎందుకంటే కాయలు వస్తున్నాయి ఇప్పుడే, దీని ఎందుకు పేకడం అట్లా ఉంచాను. ఇంకా బెండ్లే, ఇవన్నీ బెండ్లే, ఇక్కడి నుంచి అక్కడ దాకా బెండ్లే. నాకు ఆ చిలక మొక్కలు అయితే చాలా బాగా నచ్చినాయండి, ఎందుకంటే అసలు అన్ సీజన్లో మనకు ఫ్లవరింగ్ వస్తుందంటే బాగుంది. సో మళ్ళీ ఇవన్నీ కూడా ఖాళీ కొండలేనండి, ఇట్లా పెట్టాలి, ఏదో ఒకటి పెట్టాలి. పెడతా ఇంకా 2 రోజులు ఒకరోజు చూసి పెడతా. ఈ పుదీనా ఇప్పుడు వర్షం పడ్డా కొంచెం కోలుకుంటుంది, అంతమంది పాడైపోయింది. సో ఇక్కడికి ఇది. ఈ తర్వాత ఈ పూలు చూసారా, ఇవన్నీ కూడా మంచిగా వస్తున్నాయి పూలన్నీ కూడా, ఎండాకాలమైనా సరే. సో ఇవన్నీ ఇటు సైడ్ వచ్చేసి జామ మొక్కలు. జామ మొక్క ఇది కుండీలో పెట్టాం, ఈ టబ్లో పెట్టాం. కాయలు వస్తున్నాయి కదండి, కోతులు పాడు చేసేస్తున్నాయి ఎక్కువగా. ఇది వచ్చి యాపిల్ బేరు. నేను కోద్దాం అనుకోలేదు, పెద్ద పెద్ద కాయలు ఉంటే 2 కాయలు కోసాను, బట్ తినడానికి చాలా పెద్ద సైజు వచ్చింది. ఇప్పుడైతే పిందెలు ఉన్నాయి, ఇంక ఇటు ఎక్కడో కూడా ఎలాడుతున్నాయి. అటు సైడ్ ఎక్కడో చూశాను ఇందాక కాయలు ఎలాడతాం. ఏంటంటే ఇందాక కోసే పెద్ద కాయలు వస్తాయి బాగా, మళ్ళీ పూత వచ్చింది. ఇదే మొత్తం మళ్ళీ పూత స్టార్ట్ అయింది అంతా. సో ఈ సైడ్ వచ్చేసి చామంతి అండి. లాస్ట్ ఇయర్ మనం చామంతి పెట్టాం కదా, అంతా కూడా ఈ 50 రూపాయల టబ్బుల్లో పెట్టాం కదండి. ఈ 50 రూపాయల టబ్బులో చామంతి అంతా కూడా ఈ చివరి వరకు పక్కన పెట్టేస్తాం. ఇది ఇంకా తీసేయాలండి, ఎందుకంటే ఇది ఇంకా మనం నెక్స్ట్ ఇయర్ వాడుకుంటాం కాబట్టి ఇది ఇక్కడ మనకు అడ్డుగా ఉంది. ఇది ఇలాగే ఉంటే మనకి ఇక్కడ చచ్చిపోతుంది, నీళ్ళు ఎక్కువైనా చచ్చిపోతుంది. అందుకని ప్రజెంట్ ఇంకా 2-3 రోజుల నుంచి దీన్ని వేరే ప్లేస్లో మార్చాలండి ఇంక ఇక్కడ. సరే ఇటు వచ్చేసే వాటికి ఇటు ఈ వంగ మొక్కలండి, ఇది ఎప్పుడో 6 నెలల క్రితం నేలలో పెట్టిన మొక్కలు, ఇంకా తీసేయాలి. సరే కాయలు వస్తున్నాయి చెప్పి ఉంచాను ఇక్కడ, అంటే ఎగురులు వస్తున్నాయి వర్షం పడంగానే. ఇదన్నా మిర్చి, మన కారం లేకుండా లావుకాయలు ఉంటాయి కదండి, బళ్ళారికాయలు. ఆ బళ్ళారికాయలు విత్తనాలుంటే వేసాను, మొలకలు వచ్చినాయి, తీసి పెట్టాలి ఇవన్నీ కూడా. ఈ ఖాళీ కుండీలండి, ఈ ఖాళీ కుండీల్లో కూడా మళ్ళీ ఏదోటి పెడతా, 1 by 1 పెడతా. ఇప్పుడే కదా మొదలెట్టింది, ఈరోజు కదా, ఇవాళ రేపు ఇంట్లో మొత్తం క్లోజ్ చేసేస్తారు అన్నీ కూడా, ఏ కుండీ ఖాళీ ఉంచుకోకుండా. ఇవన్నీ బీర మొక్కలండి, బీర మొక్కలు 2-3 పెట్టాం. ఈ వర్టికల్ పందిరి వేసాను, అంటే వర్టికల్ పందిరి అంటే మీకు ఐడియా ఉంటుంది కదండి, నిలబెట్టేసే పందిరిని వర్టికల్ పందిరి అంటారు. అది వేసాను, అది చక్కగా దానివల్ల కాయలు పాకుతుంది, కాయలు వస్తుంది. దొండ చెట్టు అండి, దొండకాయలు కాస్తున్నాయి, ఎప్పటికప్పుడే కాస్తున్నాయి, మేము కోసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏదో చెట్టు వచ్చింది, అది కూడా మంచి కాయలు వస్తుంది. ఈ కనకాంబరాలు కూడా చక్కగా కింద పడి మొలిసింది, చెట్టు బాగానే వస్తుంది పూలన్నీ కూడా. అండ్ ఇటు వచ్చేసే బయటికి ఇది దొండతే కదా, ఇది డ్రాగన్ అండి. ఈ డ్రాగన్ చెట్టు ఇప్పుడే ఇందాక కూర్చుని మొత్తం స్టెమ్స్ అన్ని కట్ చేస్తారు. ఎన్ని ఉన్నాయంటండి, తట్టుకోలేని స్టెమ్స్ ఉన్నాయి. ఇంకా నాకు చిరాకు వచ్చేసి చూసారా, ఇదంతా కూడా కనీసం ఒక పెద్ద టబ్బుడైన ఇవన్నీ కూడా ఇట్లా ఎన్ని ఉన్నాయంటే అన్నీ కట్ చేసి పారేసాయండి బయట. యాక్చువల్లీ పారేయకూడదు, మళ్ళీ పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే ఇప్పటికే ఎక్కువైపోయినాయి. నన్ను వీటిని ఇంకా 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 కిందకి ఆలాడుతున్నాయి, చదువుతామంటే అవ్వట్లేదు, తలకు తగులుతున్నాయి. ఇక లాభాలు అని చెప్పేసి చూసారా, ఎన్ని అయితే అన్ని మొత్తం తీసి ఆల్మోస్ట్ కట్ చేసి మొత్తం పారేసాను. ఇగో ఇవన్నీ కూడా వెస్టమ్స్ అన్ని దాదాపు ఒక పెద్ద టబ్బుడు వచ్చినాయి. ఎందుకంటే మళ్ళీ వస్తాను ఇక్కడ కూడా, ఇది ప్రూనింగ్ చేయకపోతే మనకి ఎటు పడితే అది పెరిగిపోద్దండి, అందుకే కట్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి కింద ఎలాడుకోకుండా నీట్గా ఉంది, కొంచెం నీట్గా. ఇది టబ్బులో ఉన్నదేనండి. సో ఇక్కడ డ్రాగన్స్ ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ కోసామండి, ఒక పింక్ కలర్. ఇదిగోండి పింక్ కలర్, ఎంత టేస్ట్ అంత టేస్ట్ ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇదిగోండి. కాయ కోసిన తర్వాత కింద కొంచెం బుడుపు ఉంటుంది కదా, ఆ బుడుపు పింక్ కలర్లో కాయ వచ్చింది. ఫస్ట్ కాయ వాళ్ళు హార్వెస్ట్ చేసాం, అంటే ఈ సంవత్సరానికి ఈ సీజన్కి. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఫ్లవరింగ్ నిన్న అయింది. ఇక్కడ ఒకటి ఉంది, రెండోది. ఇక్కడ ఒకటి ఉంది, 3, 4 అండ్ 5. ఈ 5 కాయలు ఇప్పుడు వస్తాయి. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది మొగ్గ. ఇదిగోండి
ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసాం కదా, ఇంకా నెక్స్ట్ బాగా వస్తుంది. సో ఇది ఎప్సమ్ సాల్ట్ వేసాం మనం, దానివల్ల కొంచెం బాగా వస్తుంది ఈ చెట్టుకి ఎప్సమ్ సాల్ట్. అంతే కదా, దీనికి నేను మన కాయలు కూడా చాలా వచ్చినాయి. ఏంటంటే దాదాపు 25-30 కాయలు వచ్చినాయి. ఈ కోతులు వచ్చి ఈ సైడ్ ఉన్నాయి అన్నీ కూడా బ్రాంచెస్, ఈ సైడ్ ఉన్నాయి అన్నీ కూడా చేత్తో పీకేసేసి కాయలు కోసేస్తున్నాయి. ఇంక చేసేది మొత్తం అన్ని కాయలు తుంపి కింద వేసేసింది. ఇక అందుకే ఏం చేయలేక వదిలేసా. దొండకాయలు ఎక్కడో కాయ ఉంటానే ఉందండి, ఇందాక చూస్తే కనపడలా, ఇప్పుడు కనపడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ ఈ గార్డెన్ స్టేటస్. ఇక ఇవాళ మొదలెట్టుకుంటే ఇక స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి కంటిన్యూషన్గా ఏదో ఒక మొక్కలు పెడుతూనే ఉంటాం, ఏదో ఒక మొక్కలు తీస్తూనే ఉంటాం, హార్వెస్టింగ్ వస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే చామంతి చూడండి ఎంత హ్యాపీగా ఉందో. నేను ఇది కూడా ఈరోజు మొత్తం కూడా ట్రిమ్మింగ్ చేశానండి. చాలా పెద్దగా అయిపోతే ట్రిమ్ చేసేస్తాను, చక్కగా నీట్గా వస్తుంది. అందువల్ల ఇంత నీట్గా ఉంది ఇదంతా. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.